Hello students, so we have next problem. So this is the hypocycloid. Okay, so previous classes లో cycloid epicycloid ఎలా డ్రా చేయాలో చూసాం. ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఏంటంటే hypocycloid. ఓకే, సో ఎపిసైక్లాయిడ్కి హైపోసైక్లాయిడ్ డిఫరెన్స్ ఏంటంటే, సో ఎపిసైక్లాయిడ్ అనేది మనకి బేస్ సర్కిల్కి అవుట్ సైడ్ ఆఫ్ ద బేస్ సర్కిల్ తిరుగుతుంది. ఓకే, సో మన హైపోసైక్లాయిడ్ ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ తిరుగుతుంది. ఓకేనా, బేస్ రోలింగ్ సర్కిల్ అనేది. ఓకే, so now we have the problem. The problem is draw a hypocycloid of a circle of diameter 50 mm which rolls inside a circle of diameter 180 mm for one revolution. Also draw a tangent and a normal to the hypocycloid at a point 50 mm from the center of the directing circle. Okay, so మన రోలింగ్ సర్కిల్ డయామీటర్ 50 mm ఇచ్చాడు. ఓకే, అలాగే మనకి అవుట్ సైడ్ సర్కిల్ అనమాట, అంటే పెద్ద సర్కిల్. ఓకే, ఆ సర్కిల్ యొక్క డయామీటర్ 180 mm ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బేస్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఆ బేస్ లైన్ డ్రా చేసుకుని, సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ రిమైనింగ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. లైక్ దిస్. ఓకే, దీనికి డైమెన్షన్ అంటూ ఉండదు, కొంతవరకు డ్రా చేసుకోండి. ఓకే, నేను ఎంత స్కేల్ ఉందో అంత డ్రా చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, దిస్ ఇస్ ద పాయింట్. ఒక పాయింట్ అనుకోండి, దిస్ పాయింట్ ఓ. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఓ. సో పాయింట్ ఓ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫార్ములా తెలుసు కదా మనకి. సో ఫార్ములా ఇస్ ద టీటా ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ 360 degrees. ఓకే, సో ఈ టీటా ఈ ఫార్ములా టీటా యొక్క ఫార్ములా మనకి ఎపిసైక్లాయిడ్ హైపోసైక్లాయిడ్ రెండింటికి ఒకటేనండి. ఓకే, సో ఇక్కడ మనకి స్మాల్ ఆర్ ఎంత, 25 mm. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ వచ్చేసి మనకి 180 కాబట్టి సో 90. ఓకే, సో ఇంటూ 360 degrees. ఓకే, మీరు చేసి చూడండి. ఓకే, నా ఎంత వస్తుందండి మనకి 100 degrees సెంటిగ్రేడ్ వస్తుంది. ఓకే, మనకు 100 degrees వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు పాయింట్ ఓ నుంచి 100 degrees తీసుకోవరకు మనం తీసుకోవాలి. ఓకే, సో పాయింట్ ఓ నుంచి మనం 100 degrees తీసుకోవాలి. ఈ 100 degrees మనం 20 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద 90 అండ్ దిస్ ఇస్ ద 100 degrees. ఓకే, దిస్ ఇస్ ద 100. సో 100 degrees. ఓకే, సో మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఇచ్చాడు, మనకి 180 mm ఇచ్చాడు. 180 mm డయామీటర్ ఇచ్చాడు కాబట్టి, సో దాని రేడియస్ 90 mm. ఓకే, సో 90 mm తీసుకుందాం. పాయింట్ నుంచి సో ఇంకా లైన్ చేసుకుంటూ ఇస్ ద 90 mm. ఓకే, హెడ్ తీసుకున్నా. సో ఇక్కడ ఒక పాయింట్ చూసారు, అప్పర్ పాయింట్. సో దిస్ ఇస్ ద పాయింట్ ఫర్ పి. ఓకే, సో ఏదైనా సరే మనకి ఎపిసైక్లాయిడ్లో కూడా మనం ఏంటంటే, సో ఓ నుంచి సమ్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఆ డిస్టెన్స్ ఎంతవరకు ఉంటుందో అది పాయింట్ పి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి రోలింగ్ సర్కిల్ ఇన్సైడ్ ద బేస్ సర్కిల్ అన్నాడు. ఓకేనా, సో ఇన్సైడ్ దొరుకుతుంది. ఇంత ఎపిసైక్లాయిడ్ ఏంటంటే, ఆ పాయింట్ పి తర్వాత నుంచి మనం సెంటర్ తీసుకొని డిస్టెన్స్ తీసుకొని, ఓకే, అక్కడ సర్కిల్ డ్రా చేసాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సైడ్ ద సర్కిల్. ఓకేనా, సో రేడియస్ అనేది పి నుంచి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఓకే, ఎంత మనకి రేడియస్ ఇక్కడ 25 mm. So 1 to 2.5. ఓకేనా, దిస్ ఇస్ ద రేడియస్ 25 mm. ఓకే, సో ఇప్పుడు మనం సర్కిల్ డ్రా చేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ద మనకి సి అండి, ఈ సెంటర్ సి. ఓకే, సో సి నుంచి పి డిస్టెన్స్ తీసుకొని సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలి. ఓకే, సో మనం దీన్ని అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తాం. నెక్స్ట్ మనం డిగ్రీస్ని కూడా అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేను దానికన్నా ముందు ఏం చేస్తానంటే, ఇక్కడి వరకు పాయింట్ సర్కిల్ డ్రా చేస్తారు.
సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓ నుంచి పి వరకు ఓ నుంచి పి వరకు డిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి ఆర్క్ డ్రా చేసుకుంటాను అప్ టు దిస్ బేస్ లైన్, ఓకేనా. సో ఈ బేస్ లైన్ వరకు ఆర్క్ డ్రా చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ సర్కిల్ 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఓకే, సో మనకి సర్కిల్ 12 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసి అందరు తెలుసు కాబట్టి సో దీన్ని మాత్రమే స్కిప్ చేస్తున్నాను. ఓకేనా. సి and divide the circle into 12 equal number of parts. Okay, so now I am going to draw each and every generator into the arcs. Okay, first of all give the names. Okay, so ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి మీరు. ఓకే, పి నుంచి మనం ఈసారి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకో, ఎందుకంటే మనకి సర్కిల్ అనేది మనకి ఇలా తిరుగుతూ ఉంది లోపల. ఓకేనా, సో ఇలా తిరుగుతుంది కాబట్టి సో 1 వస్తుంది, 2 పాయింట్ అలా వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే దిస్ ఇస్ ద పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 and this is the 12. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఈచ్ పాయింట్ ఉంది కదా, ఈచ్ పాయింట్ నుంచి నేను ఆర్క్స్ని డ్రా చేస్తాను. ఓకే, సో అలా డ్రా చేస్తాను చూడండి. సో ఫస్ట్ నేను డ్రా చేసే ఆర్క్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో 11 పాయింట్ కదా, సో 11 నుంచి 1 2 కోయిన్సైడ్ అయ్యేటట్టు డ్రా చేయాలి. ఓకే, చూసారా, సో ఇలాగా కోయిన్సైడ్ అవ్వాలి. అండ్ రైట్ అప్ టు ద బేస్ లైన్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ 10 నుంచి next point from the 9. Like this. Okay, next point from the 8 and 4 and coincide అవ్వాలి. లాస్ట్ వన్ ఇస్ ద 6th పాయింట్ నుంచి మనం ఆర్ డ్రా చేస్తే మనకు ఆర్క్స్ అని కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. దట్స్ ఇట్. ఓకేనా, సో దీస్ ఆర్ ద డివిజన్స్ ఆఫ్ ది ఆర్క్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకటి సెంటర్ లైన్ ఉంది కదా సి, సో అక్కడి నుంచి మనం ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, సో ఆర్క్ అనేది మనకి సెంటర్ లైన్ అవుతుంది, అదే సెంటర్ ఆఫ్ ది ఆర్క్ అవుతుంది. అక్కడి నుంచి మనం డివిజన్స్ అనేది కట్ చేస్తాం. సో ఓ నుంచి సికి ఎంత ఉందో డిస్టెన్స్ తీసుకోవాలి. ఓ నుంచి సి డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, సో మనకి ఆర్క్స్ అని డివిజన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనం డిగ్రీస్ అండ్ డివిజన్స్ చేయాలి. ఓకే, సో మనకి ఇచ్చిన డిగ్రీస్ ఎంత అండి, 100 degrees. సో మంచిగా ఫైండ్ అవుట్ చేసిన స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 100 degrees వచ్చింది. సో ఆ 100 degreesని ఇప్పుడు మనం 12 equal number of parts డివైడ్ చేస్తే ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 100/12 అంటే మనకి ఇది అప్రాక్సిమేట్గా 8.33 వస్తుందండి. ఓకేనా, సో 8.33 మనం డిగ్రీస్ తీసుకున్నాం. ఓకే, సో ఎలా తీసుకోవాలి, ఎలా డివిజన్ చేయాలి, ఒక సింపుల్ ట్రిక్ కూడా మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకి 10 degrees ఉంది కదా, సో 10 degreesలో మీరు ఫస్ట్ 8 అంటే 5 6 7 8 ఓకేనా. సో 8 పాయింట్ కొద్దిగా 8 తీసుకుంటున్నా అసలు పోయి 8 కొంచెం పక్కన తీసుకున్నాను నేను. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది ఓ ఉంది కదా, సో దిస్ ఈస్ ద ఓ పి అండ్ దిస్ ఇస్ ది క్యూ. ఓకే,
సో ఓ నుంచి ఈ సెంట్రల్ లైన్ ఉంది కదా, ఆ సెంట్రల్ లైన్ వరకు ఒక లైన్ డ్రా చేయండి. దాట్స్ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే కంపాస్ తీసుకోండి. ఓకేనా. కంపాస్ తీసుకొని బేస్ లైన్ నుంచి ఇప్పుడు ఒక ఆర్క్ కట్ చేసాం కదా, అక్కడ వరకు డిస్టెన్స్ తీసుకొని నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్ అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడి నుంచి చూడండి. ఓకేనా. సో ఇలాగా. సో నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి సెంటర్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ఆర్క్, నెక్స్ట్ ఆ పాయింట్ నుంచి ఇంకో ఆర్క్. ఓకే. అండ్ సో ఆన్. అదే నెక్స్ట్ అక్కడ నుంచి సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ ద డివిజన్స్. ఓకే. నెక్స్ట్ గివ్ ద నేమ్ టు ద ఈచ్ డివిజన్. ఓకే. సో దిస్ ఇస్ ద C1, C2, C3, C4, C5, C6, C7, C8, C9, C10, C11, and this is the C12, the last one. Okay. సో ఇది కదా. సో నెక్స్ట్ ఏంటనేది ద ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసాం కదా. సో అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి రన్నింగ్ సర్కిల్ ఉంది కదా, ఆ స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ని తీసుకొని సో ఈచ్ సెంటర్ నుంచి మనం ఆర్క్స్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి P వరకు వేసుకొని ఓకే చేసుకోవాలి. చేసి ఫస్ట్ లైన్ కట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ C2 సెంటర్ చేసుకొని సెకండ్ లైన్, నెక్స్ట్ C3 థర్డ్ లైన్. ఓకే. నెక్స్ట్ C4. సో C4 this is the fourth line. Okay. Next C5. ఓకేనా. C5 నుంచి ఫిఫ్త్ లైన్, C6 నుంచి this is the sixth line, C7 నుంచి C7 నుంచి ఇటువైపు రావాలి, ఇటువైపు. ఓకేనా. నెక్స్ట్ C8 నుంచి this one, C9 నుంచి this one. ఓకే. నెక్స్ట్ C10 నుంచి వచ్చే వరకు ఇది. ఓకే. లైక్ దిస్ C11 నుంచి ఇక్కడికి. ఓకేనా. చాలు. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్ ద ఈచ్ పాయింట్ and then I will join the each and every points. Okay. So this is the P1, P2, this is the point P3, this is the point P4, P5, this is the point P6, P7, this is the P8, P9, P10, and this is the P11. Okay. Now I am going to join these points. Okay. Then I will get the hypocycloid. Okay na. So ఈ పాయింట్స్ ఏం జాయిన్ చేస్తే మనకి హైపోసైక్లోయిడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేయండి.
that's it. Okay, so this is the hypocycloid. Okay, so next దీనికి మనం tangent and normal డ్రా చేద్దాం. Okay, సో మన tangent నార్మల్ డిస్టెన్స్ వచ్చి 50 mm ఇచ్చాడు. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ సెంటర్ ఉన్న ఓ నుంచి ఈ కర్వ్ అనేది 50 mm ఎక్కడో చూసుకోండి. ఓకేనా, యాక్చువల్గా మనకి 50 mm ఇటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది, బట్ మనకి ఇటు సైడ్ తీసుకుందాం. ఓకే, అటు సైడ్ మనకి సర్కిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి చూడాలి ఇటువైపు తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. సో 5 × G, that's it. ఓకేనా, దిస్ ఇస్ ద 50 mm. ఓకే, కర్వ్ అనేది సెంటర్ నుంచి 50 mm ఉంది. ఓకే, సో ఇక్కడ మార్క్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద M అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము మన స్మాల్ సర్కిల్ ఉంది కదా, ఆ స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ తీసుకొని M నుంచి సెంట్రల్ లైన్ చూసారా, C1 C2 C3లు. ఓకేనా, ఆ లైన్ వరకు ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నేను రేడియస్ తీసుకుంటాను చూడండి. C నుంచి P వరకు. ఓకేనా, తీసుకొని నెక్స్ట్ M అనే పాయింట్ నుంచి ఇక్కడ డ్రా చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద N. So this point is the N. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ OEN జాయిన్ చేసుకుంటూ ఈ P అని Q చూసారా, ఆ లైన్ వరకు ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి. up to the PQ line like this. Okay, now from this అక్కడి నుంచి దిస్ ఇస్ ద పాయింట్ S అనుకుందాం. ఓకేనా, సో S నుంచి Mని జాయిన్ చేస్తూ S నుంచి Mని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ది N dash. Okay, yes, N dash is the normal. Okay, so next we have to draw a perpendicular line to the normal, then we will get the tangent of the hypocycloid. Okay, so I have to draw a perpendicular line to this normal line which is passes through the hypocycloid curve like this. Okay, this P and T dash, this is the tangent. Okay, now this is the diagram. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకేనా, మీకు అర్థం కాకపోతే. ఓకే, థ్యాంక్ యూ.